వెల్కమ్ బ్యాక్. పెద్ద నోట్ల రద్దు పొలిటికల్ ఫైట్కు దారితీస్తుందా? పెద్ద నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో అంతకంటే పెద్ద నోట్లు తెస్తే నల్లధనం బయటకు వస్తుందా? పెద్ద నోట్ల రద్దుతో అష్టకష్టాలు పడుతున్న సామాన్యుడికి ఊరట లభించేది ఎప్పుడు? నోట్లు ఫైట్లు ప్రత్యేక చర్చకు స్వాగతం. నోట్లు ఫైట్లు అంటూ ప్రత్యేక చర్చకు మనతో వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి మనతో ఉన్నారు సుచిర్ కిరణ్ గారు. సుచిర్ ఇండియా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి నిపుణులు, సుచిర్ ఇండియా CEO. అలాగే నారాయణచార్యులు గారు, మహాన్ భారత్ అభియాన్ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ ప్యారలల్ ఎకానమీ. ఆయన పిల్ కూడా ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో 2015లో. 8 సంవత్సరాలుగా ఒంటరిగా పోరాడుతున్నామని చెప్తున్నారు. ఈయన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ కూడా. అలాగే బద్రీనారాయణ గారు ఇస్ రీటైల్ అనలిస్ట్, ఆర్ఎస్ బ్రదర్స్లో జ్యువెలరీ వింగ్కి GMగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇస్ ప్రిటీ మచ్ నో అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ ద రీటైల్. దట్స్ వాట్. ఇస్ దట్ రైట్ సార్? యా. సో సార్ నారాయణచార్యులు గారు, ముందుగా మీరు చెప్పండి సార్, జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నాం మనం. సో సామాన్యుడి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు అనేది మనం చూస్తున్నాం. సో ప్రతిరోజు ఇక్కడ కొద్ది గొప్ప మన టీవీలో చూస్తుంటే నార్త్లో మాత్రం ఇంకా దారుణంగా ఉంది. అంటే ఇది అవగాహన లోపం అనుకోవచ్చా, లేకపోతే ఆచరణలో ఏదో తప్పిదం జరిగింది అనుకోవాలా? వాట్ యూ థింక్? తీసుకున్న నిర్ణయం సహేతుకం, ఆచరించిన విధానం లోపభూయిష్టం. ఒక ముక్కలో చెప్పాలంటే దీని పరిస్థితి ఇది. మేము ఫైల్ చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ప్రభుత్వాన్ని కోరింది ఏంటంటే, ముందు బేస్ అంతా ఫార్మప్ చేసుకోవాలి. అంటే ఆధార్ కార్డులన్నీ కూడా చేసి ఒక ఐడెంటిఫికేషన్ రేటరీ చేసి జన్ధన్ యోజన అకౌంట్, మరో అకౌంట్ అవన్నీ కూడా స్టెబిలైజ్ చేసుకుని, ఇవాళ ఒక్కొక్కరికి 4-5 జన్ధన్ యోజన అకౌంట్ కూడా ఉన్న పరిస్థితి ఉంది. అలా కాకుండా మధ్యప్రదేశ్లో ప్రభుత్వం ఆచరించిందని విన్నాను. ఒక ఫ్యామిలీకి ఒక అకౌంట్, అందరికీ ఆధార్ కార్డు ఆధారంగా ఫ్యామిలీ యొక్క యూనిట్గా అకౌంట్స్ ద్వారా ఈ బదిలీ పథకం జరిగితే బాగుండేది. మేము ఇచ్చిన సజెషన్ అది. ఆ రకంగా జరిగిన తర్వాత ఈ దేశంలో సుమారుగా ఉన్నటువంటి 24 కోట్ల ప్రజలు, 24 కోట్ల కుటుంబాలు, కుటుంబం వారీగా వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం నగదు ఒక 2 నెలల పరిధిలో కనుక బ్యాంకులో డిపాజిట్ చేసి, తక్షణం అక్కడి నుంచి ఒక ATM కార్డు ఇచ్చి, ఆ ATM కార్డు తీసుకుని బయటకు వచ్చి, బయట దీనికోసం ప్రత్యేకంగా పెట్టిన కొత్త నోట్లతో ఉన్నటువంటి ATM ద్వారా కనుక నగదు తీసుకుని 2 నెలల తర్వాత మొత్తం దేశంలో ఉన్న ప్రస్తుతం పేపర్ కరెన్సీని రద్దు చేసి, కొత్తగా ATMలో నుంచి పవర్ఫుల్గా ఉండి ఎక్కడ కూడా దాన్ని మాల్ ప్రాక్టీసెస్కి అవకాశం లేనటువంటి ప్లాస్టిక్ నోట్లని ప్రవేశపెట్టాలని మేము ప్రపోజ్ చేశాం. ఈ ప్లాస్టిక్ నోట్లు ఈ పాటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్లో చలామణిలో ఉన్నాయట. మరొక 58 దేశాలు కూడా దీన్ని కంకరెంట్గా, అంటే కొంత పేపర్ కరెన్సీ, కొంత ఈ కరెన్సీ కింద రన్ చేస్తున్నారు. మనకున్న టెక్నాలజీ, మనకున్న తెలివితేటలకి మనం డెఫినెట్గా ఆ ఫ్రెండ్లీ నేషన్స్ నుంచి టెక్నాలజీ తెచ్చుకుని, దాన్ని రీఫైన్ చేసుకుని, మనకి మాడిఫై చేసుకుని, కస్టమైజ్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీరు చెప్పిన విధానంలో 25 కోట్ల 24 కోట్ల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీటిని జమ చేయాలని చెబుతున్నారు. ఈ నల్లధనం సంగతి ఏంటంటే, ఇప్పుడు ప్రధాని మోదీ ప్రవేశపెట్టింది ముఖ్యంగా ఆయన చెబుతున్న మోటివ్ ఒకటి టెర్రరిజం, ఇవన్నీ కూడా ఒక ఫేక్ కరెన్సీ ఒకటైతే, మన దేశంలో ఉన్న నల్లధనాన్ని బయటికి తెచ్చే ప్రయత్నం. వాళ్ళు కూడా డిపాజిట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఈ మొత్తం పబ్లిక్ అందరినీ కూడా, సిటిజన్స్ అందరినీ ఒక ఫోరంలో తీసుకొచ్చి వాళ్ళు ప్రభుత్వంలో చర్యలో భాగస్వాములు అవ్వాలి. అయితే ఏమవుతుందంటే, వీళ్ళందరూ దాని మద్దతు తెలుపుతారు. వీళ్ళు వ్యాపారాల్లో ఉండొచ్చు, ఉంటే కనుక డబ్బంతా డిపాజిట్ చేస్తారు. చేసిన తర్వాత మీరు చెప్పింది నెక్స్ట్ ఏంటంటే, క్యాష్ విత్డ్రా చేసేదానికి 3 కండిషన్స్. ఒకటి, మనం తిరిగి ఇచ్చేది పేపర్ కరెన్సీ, తీసుకునేది ప్లాస్టిక్ కరెన్సీ. ఒక కుటుంబానికి వారానికి 5,000 కంటే ఎక్కువ ఇవ్వకూడదు. దీని ద్వారా 1,000, 5,000 ఇవన్నీ రాకూడదు, కొత్త నోటు రాకూడదు, 500 ఇవన్నీ రాకూడదు. ఈ పరిస్థితిలో ఏమవుతుందంటే, డబ్బంతా కూడా డిపాజిట్ అవుతుంది. సమస్య ఇక్కడే వస్తుంది. డిపాజిట్ చేసిన తర్వాత దాని మీద ట్యాక్స్ మీద 200 పెనాల్టీ, ఇవన్నీ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పగానే జనం అర్థం చేసుకుంటున్నారంటే, 10 లక్షలు డిపాజిట్ చేస్తే 20 లక్షల రూపాయలని అప్పు తెచ్చి పెనాల్టీ కట్టాలి, 30% ట్యాక్స్ కట్టాలి, నేను ఎక్కడ పోవాలని చెప్పి గుండె అయితే వచ్చే పరిస్థితిలో ఉన్నారు. కానీ విధానం అది కాదు, ట్యాక్స్ మీద పెనాల్టీ, అవన్నీ మీరు లెక్క చూసుకుంటే అంత ఉండదు. అందుకని 30% దాన్ని స్ట్రిక్ట్ చేసేసి 30% ట్యాక్స్ అక్కడ డిపాజిట్ చేస్తే, మిగతా వాళ్ళకి అమ్నెస్టీ ఇచ్చేస్తే ఎవరు దీన్ని వ్యతిరేకించరు. ఇవాళ నల్లధనం ఉన్న వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేసి, ఇవాళతోనే ఒడ్డున పడదాం, దేశంలో బాగుపడదాం వాళ్ళకు కూడా ఉంది. మీరు విషయం గమనించండి, అత్యధికంగా బ్లాక్ మనీ ఉన్నటువంటి రంగం పొలిటికల్. ఈ పొలిటికల్ కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడాను గత్యంతరం లేని పరిస్థితిలో దీనికి వస్తున్నారు. రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేసుకునే వాళ్ళు, మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్,
దాని మీద స్టాంప్ డ్యూటీ కనుక ఈ లెవెల్లో లేకుండా ఉంటే డెఫినెట్గా వాళ్ళు బ్లాక్ మనీకి రిసార్ట్ అయ్యేవారు కాదు. మీరు అన్ని చట్టాల్లో లోపాలు పెట్టుకుని డిస్క్రిషనరీ పవర్స్ పెట్టుకుని అధికారి దగ్గరికి వెళ్తే పని చేసుకోవాలంటే డబ్బులు ఇస్తే కానీ పరిస్థితి పెట్టి బ్లాక్ మనీ జనరేట్ కాకూడదు, దీంట్లో కరప్షన్ ఉండకూడదు అంటే ఈ రెండు జరగవు. ఈ రెండు అవిభక్త కమలలు, వీటిని ఏది చంపినా రెండో చచ్చిపోతుంది. కాబట్టి జనం యొక్క మద్దతుతోటి చేయాలంటే జనాన్ని కలుపుని పోవాలి. రహస్యంగా అర్ధరాత్రి కూర్చుని నిశ్చయం ఇవ్వడం కాదు, అందరినీ కలుపుని పోవాలి. దానికి తగ్గ వ్యవస్థ తయారు చేసుకోవాలి. ఇవాళ 2 రోజుల్లో ఏటీఎంలు పనిచేస్తాయని చెప్పిన వాళ్ళు 3 రోజులైనా 4 రోజులైనా చాలా ఏటీఎంలు తెలుసుకోవాలా. తర్వాత ఆ సైజ్ ఆఫ్ ది నోట్ దీంట్లోంచి ప్రాసెస్ చేయడానికి టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా చేసుకోవాలి. నేను కొన్ని బ్యాంక్ మేనేజర్ తో హఠాత్తుగా అర్ధరాత్రి ఈ సంచలన ప్రకటన చేయడం వల్ల ప్రభుత్వం ఏదైతే వాళ్ళ మోటివ్ ఏదైతే ఉందో వాళ్ళది కుడ్ దే రీచ్ ఇట్ దట్ వాట్ దే వాంటెడ్ టు డూ యాక్చువల్లీ? ఇది అనాలోచిత చర్య అని మాత్రమే నేను అనుకుంటున్నాను నాకున్న అనుభవంలో. సార్ తర్వాత ఇంకో విషయం ఉంది దీంట్లో, ఎకానమీని స్టెబిలైజ్ చేసే ప్రయత్నంలో వీళ్ళు చేస్తున్న దానికి దాదాపు ఒక 5 కోట్ల పైబడినటువంటి స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అది రియల్ ఎస్టేట్ రంగానికి కావచ్చు, గోల్డ్ ట్రేడర్స్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇలాగ ప్రతి రంగంలోనూ స్మాల్ ఇండస్ట్రీస్, బిగ్ ఇండస్ట్రీస్, టెక్నాలజీ, సర్వీసెస్, ఫైనాన్షియల్, ఇలాంటివి దాదాపు 5 కోట్ల ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడాను ప్రభుత్వాలు ఇంతవరకు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తప్పని పరిస్థితుల్లో కరప్షన్కి, బ్లాక్ మనీకి రిసార్ట్ అయ్యారు. వాళ్ళందరినీ వదిలేసి తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని, వీళ్ళని ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని వదిలేసి వీళ్ళని బాధ్యులు చేయడం తప్పిది. అందుకని వీళ్ళందరినీ బెయిల్అవుట్ చేసే ప్రయత్నం చేయాలి. అభియాన్ తరఫు నుంచి మేము చేసిన తొలి ప్రయత్నంలో మొదటి అంకం వాళ్ళు ఒప్పుకున్నారు. మేము 18 చాప్టర్లతోటి ఒక ప్రణాళిక తయారు చేసాం. మొదటి స్టెప్ ఏంటంటే ప్యారలల్ ఎకానమీలో ఉన్నటువంటి బ్లాక్ మనీ క్యాష్ అసెట్స్ని కన్వర్ట్ చేసే చర్య. ఇది అయిన తర్వాత నెక్స్ట్ రియల్ ఎస్టేట్. మీరు రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళని ఏదో చంపేసేమని కాదు, రియల్ ఎస్టేట్ బతికుండాలి. ఎందుకంటే దానివల్ల ఈ ఎకానమీ స్థితిలో ఉంది. వాళ్ళని రివైవ్ చేసుకుని కలుపుకుని ఎలా ముందుకు పోవాలని ఆలోచించాలి తప్ప ఒకళ్ళని చంపుకొని తీసుకురాకూడదు. రైట్. సో మహాన్ భారత్ అభియాన్ చాలా పెద్ద పిల్ కూడా వేసినట్టు మీరు తెలుస్తోంది. సో వీటన్నిటి ఆర్గ్యుమెంట్స్ ప్రభుత్వం తీసుకున్నట్టయితే బాగుండేది. కానీ ఇప్పుడు చర్య జరిగిపోయింది, అది ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది. జనాలు, సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ అనేది కూడా మాట్లాడదాం. మీరు చెప్పిన దాంట్లో పొలిటికల్ సినిమా, రియల్ ఎస్టేట్ అని చెప్పారు. సో రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు మనకి కిరణ్ గారు మనతోటే ఉన్నారు. సార్ చెప్పండి. సో రియల్ ఎస్టేట్ అనగానే ముఖ్యంగా నల్లధనం బాగా చేతులు మారుతుంది అనేది ఒక కన్సెప్షన్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ అ మిస్కన్సెప్షన్ ఆర్ రైట్, బట్ జరగడం మాత్రం వాస్తవం వింటూ ఉంటాం. ఎంతవరకు ఈ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి దెబ్బ పడింది? కొన్ని చోట్ల మనం వింటున్నాం. అయితే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ అ స్పెక్యులేషన్. ఇంకా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాతధనం కూడా తీసుకుంటున్నారు, కొత్త అసెట్స్ మార్పిడి జరుగుతుంది అని వింటున్నాం. ఇస్ ఇట్ రైట్? బేసిక్ ఏంటంటే ద పాయింట్ బయటకు వచ్చేది పొలిటికల్ గురించి ఎవరు మాట్లాడలేరు, దాని గురించి అది క్లారిటీ తోటి మనం డిస్కస్ చేయలేము. బట్ బేసిక్గా ఎక్కడ ఏ సిచ్యువేషన్ ఏది వచ్చినా కూడా జనరల్గా ఏంటంటే ఇలాంటివి వచ్చినా ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఫోకస్ అవుతుందండి ఎక్కడైనా. అంటే అది పొలిటికల్ డిస్టర్బెన్స్ అనుకోండి, లేకపోతే ఇంకే రకమైన డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ద ఫస్ట్ ఇంపాక్ట్ పబ్లిక్ మాట్లాడుకునేదంతా రియల్ ఎస్టేట్ తోటే. బికాజ్ ఇట్స్ హైలీ పాపులేటెడ్ కంట్రీ, లిమిటెడ్ ల్యాండ్ రిసోర్స్ అనుకోండి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ డెఫినెట్గా దీని ఇంపాక్ట్ అనేది కొంతవరకు ఉంటుంది. బట్ నేను స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే ఈ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే ఐదర్ మీడియా కానీ గవర్నమెంట్ కానీ ఒకవేళ రియల్ ఎస్టేట్ ఈజ్ అ వెరీ ప్రామినెంట్ అని మనం అనుకుంటున్నప్పుడు, ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు, తెర మీదకి రియల్ ఎస్టేట్ వస్తున్నప్పుడు దాన్ని నిలబెట్టి దాన్ని బతికించాల్సిన అవసరం ఉంది. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ 20% మాత్రమే హైయర్ ఇన్కమ్ గ్రూప్కు సంబంధించింది ఉంటుంది. బట్ 80% మిడిల్ ఇన్కమ్, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా సంబంధించి. బట్ నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ దమ్. మీరు చెప్తున్నట్టు మిడిల్ ఇన్కమ్ కానీ లేకపోతే ఫ్లాట్లు కొనేవాళ్ళు కంప్లీట్గా 90% దే ఆర్ రిలయింగ్ ఆన్ ద బ్యాంక్ లోన్స్, శాలరీ బేస్డ్ అండ్ డైరెక్ట్లీ అటు వెళ్తుంది. అది కూడా ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా బ్యాంకుల్లో మనం చెక్ చూపిస్తే కానీ వాళ్ళు తీసుకునే పరిస్థితి. దట్ ఈస్ ఆల్ రిఫైన్. బట్ పీపుల్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్, హూ ఈస్ సిట్టింగ్ ఆన్ ద హ్యూజ్ మనీ, అండ్ అది రియల్ ఎస్టేట్ రంగానికి వస్తుందని చెప్తున్నారు. అదే అంటున్నానండి. ఇప్పుడు మీరు బ్యాంక్ లోన్లు తీసుకొని ఏది తీసుకున్నా కూడా ఇక్కడ ఫండమెంటల్లీ దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటంటే కస్టమర్ పర్స్పెక్టివ్లో చూడడం ఒకటి, రియల్ ఎస్టేట్ రియల్టర్ పర్స్పెక్టివ్లో చూడడం ఒకటి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పంజాగుట్టలో మనం ఒక ల్యాండ్ తీసుకుంటున్నాం, అక్కడ వచ్చి ఒక మిడిల్ క్లాస్ అతను కూడా అక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు.
మనం కస్టమర్ లోన్ పర్స్పెక్టివ్లో మనం డిబేట్ చేస్తున్నాం. బట్ అక్కడ ల్యాండ్ కొంటున్నప్పుడు ల్యాండ్ లార్డ్ తీసుకునేది మన మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకుంటున్నాడా, లేకపోతే స్టాంప్ డ్యూటీకి కార్డ్ వాల్యూ ప్రకారం తీసుకుంటున్నాడా అనేది అక్కడ క్వశ్చన్ వస్తుంది. సో అలాంటి ఇష్యూల్లో అక్కడ బేసిక్గా మీరు అక్కడ చూస్తే అక్కడ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీరు వైట్లో ఇస్తానా బ్లాక్లో ఇస్తానా అంటే సడన్గా వాళ్ళకు ఉన్నటువంటి వైట్ సోర్స్ని వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకోలేరు. అలా అని చెప్పేసి ఆ అమౌంట్ని కనుక ఇన్వెస్ట్ చేసేసి వీళ్ళు యూనో దాన్ని డైరెక్ట్గా చూపించుకునేటువంటి అవకాశం కూడా అక్కడ ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి కరెన్సీ ని చేంజ్ అనుకోండి, లేదా నల్లధనం మీద అనుకోండి, ఏదైనా చేస్తున్నప్పుడు సెక్టర్ స్పెసిఫిక్గా యూఎస్లో కానీ మిగతా కంట్రీస్లో ఎలా అయితే ఇండస్ట్రీని కూడా వాళ్ళు ఒక నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారో ఇక్కడ కూడా ఎలా చేయాలంటే ఓకే దీని ఇంపాక్ట్ ఉన్నా కూడా కొన్ని రిలాక్సేషన్స్ అనేది కొన్ని రిలాక్సేషన్స్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టర్ దీనివల్ల ఎంతైతే ఇంపాక్ట్ పడుతుందో ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్స్లో పెట్టుకోండి, లేకుంటే ఇంట్రెస్ట్ రేట్లో పెట్టుకోండి, ఇంకో రకంగా అనుకోండి. అక్కడ ఏంటంటే పబ్లిక్ సెంటిమెంట్ ఇక్కడ లాస్ట్ 3 డేస్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే రేట్లు ఏమైనా తగ్గిపోతాయా అని వస్తున్నాయి. సో ఫస్ట్ ఆ సెంటిమెంట్ని ఆపాలి, ఫస్ట్ నెగిటివ్ సెంటిమెంట్ని ఆపాలి ఇక్కడ. సో ఆపాలి అని అంటే లేదు ఇది ఇక్కడ జరిగినా కూడా ఇంకొక రకంగా రిటైల్ క్లయింట్కు లాభం జరుగుతుంది, లేదా రిజిస్ట్రేషన్ వాల్యూ దీంట్లో ఉంటుంది అనే ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ రావాలి. అంటే హెచ్ఎండి వాళ్ళు కూడా ఈ రోజున ఓల్డ్ కరెన్సీ తీసుకుంటామని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో నిన్న ఇవాళ వాట్ ఎవర్ ద ఫీజెస్ వీ నీడ్ టు పే వీ కెన్ పే ఇట్ ఇన్ ద ఓల్డ్ కరెన్సీ అని చెప్పారు. సో దాన్ని కొంతవరకు ఎక్స్టెండ్ చేసేసి ఆ రియల్ ఎస్టేట్ సెక్టర్ స్పెసిఫిక్ రియల్ ఎస్టేట్ రంగం ఈ మార్పుతోటి దాని మీద ప్రభావం నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉండే అవకాశం అయితే ప్రస్తుతం లేదనే చెప్పాలి. బట్ ఎంత నెగిటివ్గా ఉందంటే ఏం చెప్తారు? నెగిటివ్ అంటే ఇట్స్ మిస్కన్సెప్షన్. అంటే ఒక రకమైనటువంటి ఐదర్ మీడియాకి అనుకోండి లేదా పబ్లిక్ టాక్ అనుకోండి, దానివల్ల పోయినటువంటి ప్రభావం వల్ల ఆ టెంపరీగా ఒక 2 months 3 months దీని ఇంపాక్ట్ ఉంటుంది. స్లో అయింది. బట్ అది కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే ఎక్కడైతే హైప్ ఉందో అక్కడ మాత్రమే స్లో అవుతుంది. ఎక్కడైతే ఏ దెబ్బ తగలదండి. దానికి అంటే రీజన్ ఒకటే చెప్తాను. ఇక్కడ ఏది తగ్గుతుంది, ఏది తగ్గించుకొని స్ట్రెస్లో ఎవరు అమ్ముకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అంటే ఒక భూమి వాల్యూ లేకపోతే బ్లాక్లో కొనడం వైట్లో కొనడం ఒకటే కాదండి. ఇక్కడ దాంట్లో కాంపోనెంట్స్ కనుక తీసుకుంటే, అంటే అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దాంట్లో కాంపోనెంట్స్ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది యూనో ద మెటీరియల్ కాస్ట్ ఉంది దాంట్లో, లేదా డిఫరెంట్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇవేవి తగ్గినప్పుడు ఏ రకంగా మీరు 50% 40% తగ్గుతుంది అనేది ఏ లాజిక్? చాలా సందర్భాల్లో చూసాం కదా, స్పెక్యులేషన్ వల్ల మార్కెట్ పడిపోవడం చూస్తుంటాం. అది ఆ స్పెక్యులేషన్ ఎక్కడ జరుగుతుంది? ఎబో ద లైన్ వాటికే జరుగుతుంది అంటున్నాను నేను. బిలో ద లైన్ వాటికి జరగదు. అది మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి అంటే లో కాస్ట్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 40 lakhs 50 lakhs 60 lakhs ఎకర్ ఉన్న వాటికి అక్కడ ఏమి ఉండదండి. లేదా 4 lakhs 4,000 3,000 రూపీస్ స్క్వేర్ ఫీట్ ఉన్న వాటికి జరగదండి. సో హైప్ తోటి ఏది క్రియేట్ చేసి ఏదైతే ఉందో వాటికి మాత్రం ఖచ్చితంగా దెబ్బంటున్నారు. రైట్ సార్. సో బద్రీనారాయణ గారు, సో రీటైల్ అనలిస్ట్గా ఉన్నారు. మనం గత 2 రోజులుగా చూస్తున్నాం బంగారు షాపుల మీద కానీ నగదు ఈ బంగారు వీటి మీద ఐటీ రైడ్స్ జరుగుతాయి, బంగారం ఎక్కువగా కొనే వాళ్ళ మీద దృష్టి సారించారు, ఇలాంటివి చాలా వింటున్నాం. సో ఈ రకమైన పరిస్థితి రావడానికి ఈ కరెన్సీ మార్పిడి అనేది నెగిటివ్ ఎఫెక్ట్గా ఉందా లేకపోతే 100% నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. అంటే ఐటీ రైడ్లు కాదు కానండి, నిన్న మొన్న రోజుల్లో 2-3 రోజుల నుంచి కస్టమ్స్ రైడ్స్ జరగడం జరిగింది. అంటే కొన్ని కార్పొరేట్స్ దే ఆర్ సెల్లింగ్ గోల్డ్ విత్ దట్ యాక్సెప్టింగ్ బ్లాక్ మనీ, లేకపోతే పాత కరెన్సీని యాక్సెప్ట్ చేసి అలా చేస్తున్నారని. అంటే వాళ్ళకి ఆ గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు బిల్లింగ్ ఎలా చేస్తున్నారు, బ్యాంక్ నుంచి రావట్లేదు గోల్డ్, మరి ఆ సోర్స్ ఎక్కడిది? దే వాంట్ టు ఫైండ్ అవుట్ దట్ సోర్స్. వీళ్ళైతే ముందర చేసేస్తున్నారు. లేదండి, మేమైతే చేసింది లేదు. పుట్టే బోర్డ్స్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ 500,000 అని. మా బిజినెస్ కూడా 70% పడిపోయిందండి. ఓన్లీ 30% వీఆర్ హ్యావింగ్. అంటే కార్డ్స్ ఇచ్చేవాళ్ళు ఇంకా పెళ్లికి తప్పదు, బంగారం కొనాలి, బట్టలు కొనాలి. బాగా అంటే నిప్పులేందే పొగరాదంటారు. అంటే మీరు చేయలేదని కాదు, కానీ ఇక్కడ మార్కెట్ లో ఎప్పుడు కూడా ఏదైనా ఇలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు బంగారు షాపులు బంగారు వ్యాపారులు అనేవాళ్ళు వాళ్ళ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకు వినిపిస్తుంది అంటే అది కొంతమంది దగ్గర అండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు పెద్దవాళ్ళకి జరిగినాయి అని ఏదో మిడిల్ క్లాస్ దగ్గర జరగాలని లేదు కదండి, చిన్న లెవెల్స్ దగ్గర జరగాలని లేదు. పెద్ద లెవెల్స్ తో జరగచ్చు, జరగవని అయితే అనను. ఆ కార్పొరేట్స్ thousands of crores లోన్స్ తీసుకున్న వాళ్ళు, thousands of crores టర్న్ ఓవర్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర డెఫినెట్ గా జరుగుతుందండి. వాళ్ళు బయటకు రావాలి, ఇప్పుడు వాళ్ళు బయటపడాలి, సోర్స్ కావాలి వాళ్ళకి. ఆ సోర్స్ ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్నదాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అది బ్లాక్ చేసో గోల్డ్నో లేకపోతే వేరే ఇంకో ప్రోడక్ట్నో ఏదో ఒకటి బ్లాక్ చేసుకుంటున్నారండి.
యువతలో ఉన్నవాడికి ఏం కావాలి, ముందరికి డబ్బు ఎలాగ వెళ్ళిపోతుంది అని చూసుకుంటారండి ఈ కొనుక్కునే వాళ్ళు కూడా. బిసైడ్స్ ద కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బంగారు నగదు షాపులు వీళ్ళు వ్యాపారస్తులు ఏదైతే ఉన్నారో వీళ్ళు జనరల్ గా వీళ్ళ సేల్ ఎంత అవుతుంది లేకపోతే ఏంటి దాన్ని బట్టి నగదు ఈ రోజు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు, అవునా కదా? సో దానికి లెక్క ఉంటుంది. ఇప్పుడు ఈ సేల్స్ ఏదైతే పడిపోయినాయి అని చెప్తున్నారో అది కాకుండా ఇప్పుడు ఈ ఇన్ఫ్లో ఈ ఎక్కువ మొత్తంలో తీసుకునే వాళ్ళు నగదు ఇచ్చి బంగారం ఈ విధంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ ఛాన్స్ అయితే ఉంది కదా. చేసుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు వాళ్ళని కూడా ఇప్పుడు టార్గెట్ చేసింది. అందుకనే వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకోవచ్చు? పాన్ కార్డ్ అడుగుతున్నారు కదండి వాళ్ళు దాంతో. పాన్ కార్డ్ ఇక్కడ మీరు డిపాజిట్ చేసుకోవచ్చు, బట్ మీ సోర్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 2 crores పెట్టి ఒక విలా కొన్నాడండి, బట్ ఐ నీడ్ టు షో ద ఎవిడెన్స్. ఐ మీన్ నీ సోర్స్ ఏంటో చూపించాలి. చూపించాలన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు పాన్ కార్డ్ తీసుకొని మీరు యాక్సెప్ట్ చేయాలి. నాట్ ఓన్లీ బ్యాంక్, ఈవెన్ ఐ నీడ్ టు టేక్ ద డీటెయిల్స్ అనమాట. ఐ నీడ్ టు హ్యావ్ ద డీటెయిల్స్. అక్కడ చిన్న గ్యాప్ వస్తుంది అక్కడ. సో ఇక సామాన్యులకి మెదిలే ఇప్పుడు ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటి గురించి కొంచెం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల పర్ ఇన్కమ్ పర్ యానం ఉన్న ఒక వ్యక్తి ఎంతవరకు డిపాజిట్ చేసుకోవచ్చు, ఎంతవరకు ఐటీ అతని మీద దృష్టి సారించదు అంటే ఏం చెప్తారు సార్? ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం 2.5 లక్షలు దాటి డిపాజిట్ చేస్తే దాని చట్టం కింద ఏమి చర్యలు తీసుకోవాలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందని చెప్పారు. ఆ కాంటెక్స్ట్లోనే ఆయన చెప్పింది ఏంటంటే 30% ట్యాక్స్, 200% పెనాల్టీ దాకా పడవచ్చు అని చెప్పారు. ఇది మీరు ఇలా స్టాండర్డ్గా 5 లక్షల ఫిగర్ తీసుకుని చెప్పలేరు, ఎందుకంటే దీంట్లో 2 రకాలు. అంటే ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్, ఇప్పుడు ఈ రోజు సామాన్య జనాలకు ఉన్న క్వశ్చన్ అదే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దీంట్లో ఎస్ఎస్సీస్, నాన్ ఎస్ఎస్సీస్ 2 కేటగిరీలు. ఎస్ఎస్సీస్లో రెగ్యులర్గా అసెస్మెంట్స్ చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక రకంగా ప్లాన్ చేసుకోవాలి. దాంట్లో కూడా వాళ్ళు చేసే వ్యాపారాన్ని బట్టి, ట్రాక్ని బట్టి, టర్న్ ఓవర్స్ని బట్టి, ఈచ్ కేస్ ఫ్యాక్ట్స్ని బట్టి ప్లాన్ చేయాలి. నేను ఇప్పుడు మా టీం వర్కౌట్ చేస్తుంది ఏంటంటే అలా ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ మొత్తం అందరినీ మనం సాల్వ్ చేయలేం. ఎప్పుడైనా సరే మోసం చేసి, దేశాన్ని మోసం చేసి, జనాన్ని మోసం చేసి సంపాదించిన వాళ్ళ జోలికి మేము పోము, వాళ్ళ గురించి ఆలోచించం. పోతారు ఉంటారు. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల వీళ్ళు వదిలిపడ్డారు. నేను బిల్డర్స్ అసోసియేషన్కి 10 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాను. ఆ రోజుల్లో నాకు బిల్డర్స్ అసోసియేషన్తో సంబంధాలే కాకుండా ప్రభుత్వంలో కూడా పరిచయాలు ఉండేవి. ఎవరికైనా ఒక అభిప్రాయం ఏంటంటే ఒక నిర్మాణ రంగం అనగానే కూర్చున్న బిల్డరు, రియల్ ఎస్టేట్ ట్రేడరు కనబడతాడు తప్ప దాంట్లో లబ్ధి పొంది కూర్చున్నటువంటి అపార్ట్మెంట్ ఓనరు, హౌస్ ఓనరు కనపడ్డు. వాడు చీమలాగా పోగేసుకుని డబ్బులని కట్టి నానా బాధలు పడక ఇల్లు కూర్చుంటుంటే వాడిని టార్గెట్ చేస్తారు. వీళ్ళు తీసుకున్న నిర్ణయం వీళ్ళ మీద అనుకుంటారు. ఇవాళ జరుగుతున్నట్టే నల్ల కుబేర్ల మీద చర్య తీసుకుంటాం అనుకుంటున్నారు. పోయే వాళ్ళందరూ సామాన్యులు, పోయే వాళ్ళందరూ వ్యాపారస్తులు, పోయే వాళ్ళందరూ ఎకానమీ నిలబెడుతున్న వాళ్ళు. రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే 25-30% ఆఫ్ జీడీపీ పడిపోతుంది. ఎస్ఎంఈ లేకపోతే కనుక 28% ఆఫ్ జీడీపీ పడిపోయే అవకాశం ఉందని ఇక్కడ డేటా ఉంది, మీకు ఇచ్చిన కాగితంలో ఉంది. ఇవన్నీ ఈ అనాలిసిస్ కానీ లేకపోతే ఈ లెక్కలు ఇవన్నీ చూడకుండానే ఈ నిర్ణయం మరి ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో తీసుకున్నారు. ఇవన్నీ చూసి తీసుకుంటే ఈ రంగాలు ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి? ఇవి ఎఫెక్ట్ కాకుండా ఎవరు లైన్లో నుంచోకుండా క్యాష్ కోసం వెయిట్ చేయకుండా ఉండే పద్ధతిలో చేయాల్సింది అది మా ప్లీ. అంటే 2-3 రోజులు ఇబ్బందులు పడినా పర్లేదు, ఇవి తాత్కాలిక. 2-3 రోజులు కాదు, 1 నిమిషం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రజల సౌకర్యం కోసం ఈ ప్రజలను ఎన్నుకున్నారు. వాళ్ళు కాదు యజమానులు, మేము. ఈ ప్రజలందరం కలిసి మేము యజమానులు. వాళ్ళు కూడా ఒక రిఫార్మేషన్ కోసం ప్రజలు కొద్దిగా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదంట. అవసరం లేదు. వాళ్ళని కాన్ఫరెన్స్ లో తీసుకుని వాళ్ళందరినీ కలుపుకుని మీరందరూ కలిసి రండి. నేను ఇందాక చెప్పినట్టుగా 24 కోట్ల అకౌంట్లు కూడా ఓపెన్ చేసి సిస్టమేటైజ్ చేస్తే ముందు వాళ్ళ మీరు డిజిటల్ ఎకానమీని వాడుతున్నారు. ఎకానమీ అంతా డిజిటలైజ్ చేయాలంటే రూరల్ ఏరియాకి వెళ్ళి మీరు ఏటీఎంలు పని చేయించండి చూద్దాం. మీరు మొబైల్ తీసుకుని చూస్తేనే సిటీస్లోనే కొన్ని చోట్ల మీకు సిగ్నల్స్ రావు. మన బ్యాండ్ డెప్త్ లేదు ఇక్కడ. 40 Mbps బ్యాండ్ డెప్త్ తీసుకెళ్ళండి నేషనల్ అంతా కూడాను. అన్ని చోట్ల ఎఫిషియెంట్ గా నెట్వర్క్ పనిచేసే సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు మీరు ఆ మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వాటికి వెళ్ళగలరు. బట్ ఎక్కడో ఒకటి ఇది మొదలవ్వాలి. ఇలా కాదండి, మొదలైన చోట ఇలాంటి ఇబ్బందులు అక్కర్లేదు. నేను చెప్పిన సిస్టమ్ లో మీ తప్పెందుకు జరుగుతుంది చెప్పండి. 2 నెలల పరిధిలో 24 కోట్ల కుటుంబాలు మొత్తం డిపాజిట్ చేసి అదే పరిధిలో మిగతా డిపాజిట్ చేసి ఆల్టర్నేటివ్ కరెన్సీ తీసుకుని కరెన్సీ రెస్ట్రిక్ట్ చేస్తే మొత్తం గవర్నమెంట్ దగ్గరికి వస్తుంది. Do we have a manpower to implement this? ఇది చేయడానికి ఉంది. 24 కోట్ల అకౌంట్లు ఓపెన్ చేయడానికి జన్ధన్ యోజన అకౌంట్లు 3 నెలల్లో చేసేశారు. అవసరం ఉంటే చేస్తారు. ఒక రాష్ట్రంలో కాదండి, మొత్తం 24 కోట్ల అకౌంట్లు ఓపెన్ చేశారు ఈ దేశంలోని. వాళ్ళ స్టేట్మెంట్ 23.6 కోట్లు ఓపెన్ చేసామని గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కాం మనం. చాలా గొప్ప ఎఫర్ట్ అది. అంతది మోటివేట్ చేసిన వాళ్ళు టైం తీసుకుందాం దీనికి కూడా. మిగతా సిస్టమేటిక్ చేద్దాం. లెట్ ద సిస్టమ్ గేర్ అప్, లెట్ ద పీపుల్ అండర్స్టాండ్. మీరు బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి అడగండి, ఎవరైనా రాత్రి 2 ఇంటిలోపు ఇంటికి వెళ్తున్నాడేమో నాకు తెలియదు. నేను కలిసిన 8 మంది మేనేజర్లు
పొద్దు నుంచి రాత్రి వరకు పనిచేయాల్సి వస్తుంది మేము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన కరెన్సీలో 2000 నోట్లు ఎక్కువ ఉన్నాయి, 100 నోట్లు తక్కువ ఉన్నాయి. వచ్చిన వాళ్ళంతా కూడా మమ్మల్ని 2,000 తీసుకొని ఎక్కడ ఇవ్వాలి, చేంజ్ ఎక్కడి నుంచి ఏం చేయమంటారు మమ్మల్ని అడుగుతున్నారు. ఏటీఎంలు కూడా పనిచేయడం అనేది ఇప్పటివరకు ఇంకా మొదలు కాలేదు. చాలా చోట్ల 20 రోజులు 21 రోజులు పట్టొచ్చని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఆ పరిస్థితి రాకూడదు. ద గవర్నమెంట్ షుడ్ గేర్ అప్. ఇట్ విల్ టేక్ 2 days టు చేంజ్ ద ఎంటైర్ ఏటీఎం క్యాష్. నిజంగా అంత సులభతరమా లేకపోతే సులభతరం జరిగినప్పుడు మాత్రమే అలాంటి డెసిషన్స్ తీసుకోవాలండి ఇక్కడ. ప్రజలు కూడా స్పందిస్తున్నారు సార్, సామాన్యులు వ్యూవర్స్ కూడా స్పందిస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. లెట్స్ ఇంక్లూడ్ దెమ్. శివమూర్తి గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శివమూర్తి గారు నమస్కారం. హలో శివమూర్తి గారు నమస్తే. నేను లక్ష్మణ్. కొన్ని సజెషన్స్ అండి. చెప్పండి. కొన్ని సజెషన్స్ వినపడుతున్నాయి మీకు. చెప్పండి. ఒకటి, ఈ ఆల్ పొలిటికల్ పార్టీస్ అకౌంట్స్ కు వాళ్ళు డీజేసీలు వాళ్ళు క్రెడిట్ చేస్తారు. ఎంత బ్యాలెన్స్ ఉందో చెప్పాలి, ఎవరు క్రెడిట్ చేస్తున్నారు, ఎంత క్రెడిట్ చేస్తున్నారు. మొత్తం అన్ని పొలిటికల్ పార్టీస్ దే మస్ట్ ఇమీడియట్లీ డిక్లేర్ దేర్ బ్యాలెన్సెస్ వైర్ ది మనీస్ ఆర్ కెప్ట్ ఇన్ విచ్ బ్యాంక్. అది ఒకటి. రెండోది, అకార్డింగ్ టు ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఎనీ డిపాజిట్ ట్రాన్సాక్షన్, ది రిలేషన్షిప్ బిట్వీన్ ది కస్టమర్ అండ్ ది బ్యాంక్ is comes under the purview of the Indian Contract Act. So, without amending the Indian Contract Act, they cannot refuse payment. They cannot impose legal tender. Right. That is second. And there are many religious and endowment trusts in the country where huge bundles of notes are being thrown in the hundis. They are being credited and all the black money is being converted and credited to the trust monies. Similarly, societies, NBFCs, all these things are not plugged. Right. శివమూర్తి గారు చాలా బాగా చెప్పారు. కాంట్రాక్ట్ యాక్ట్ గురించి చెప్పారు, బ్లాక్ మనీ గురించి చెప్పారు, అలాగే రాజకీయ నాయకులు ఎంత డిపాజిట్ చేస్తున్నారో అది బయటికి చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి మీరు చెప్పినట్లే ఇప్పుడు బ్యాంకుకి కస్టమర్కి ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది ఎంత చేస్తున్నాం కానీ ఎంత తీస్తున్నాం అనేది వాళ్ళిద్దరికీ సంబంధించిందే కానీ బయటపడడానికి వీల్లేదన్నప్పుడు రాజకీయ నాయకులు ఏ విధంగా దీంట్లోకి రారు, ఈ పరిధిలోకి వాళ్ళు కూడా వస్తారు కదా. మరి instead of writing these real estate owners and gold, they must write the accounts of the political parties. Right. Thank you. And they must arrest immediately the chairman of the each trust. Right, sir. సామాన్యులుగా వాళ్ళు ఎదుర్కొంటున్న బాధల్ని మీరు కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్ స్పందించేందుకు. రాజు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రాజు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు సార్, యాక్చువల్ గా ఇప్పుడు రాత్రి నిర్ణయం అయితే తీసుకున్నారు. కాకపోతే తీసుకునే ముందు యాక్చువల్ 6 నెలల నుంచి మేము వర్క్ చేస్తున్నాము, ఇన్ని అకౌంట్లు ఓపెన్ చేశాము అని అన్నారు. అయితే ఈ బ్యాంకుల దగ్గర ఇంత క్యూలు లేకుండా దానికి ముందే ఒక మెకానిజం అంటూ ఏర్పాటు చేసి అప్పుడు ఈ నిర్ణయం అనేది సీక్రెట్ గానే ప్రకటించచ్చు కదా సార్. అంటే ముందుగానే బ్యాంకుల దగ్గరికి ఏవైతే జనాలు ఇబ్బంది పడతారు అని ఊహించి వాళ్ళు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది కదా సార్. రైట్. వీళ్ళేమో డిక్టేటర్షిప్ చేస్తున్నట్టు మేము నిర్ణయించాము, మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి, కొన్నాళ్ళు కష్టపడండి, మేము దేశాన్ని ఉద్ధరిస్తాము అని చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం సార్ ఇది? రైట్ రాజు గారు, అదే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు సార్. జరుగుతున్న ఇబ్బందుల గురించే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ రాజు గారు. సో ఇక్కడ నిపుణులు ఉన్నారు, పెద్దలు, వాళ్ళు కూడా ఏం చెప్తారో విందాం. మీరు చెప్పిన దానికి ఖాదర్ వలి గారు మాట్లాడుతున్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఖాదర్ వలి గారు నమస్కారం. హలో, నమస్తే అండి. నమస్తే అండి సార్. చూస్తున్నారు మార్కెట్ దేశం మొత్తం నెలకొన్న ప్రతిష్టంభన అనేది మనం చూస్తున్నాం. అవునండి. ఏ విధంగా చూస్తున్నారు మీరు? చెప్పండి. ఇది కేవలము ఒక రాజకీయ నాయకుల స్వార్థం కోసం పెట్టుకున్నారండి. ముందు మీ హెడ్ లైన్స్ లో వస్తుంది చూడండి, పెద్ద నోట్లు అని. ఆ పెద్ద నోట్లు అనేది తీసేది. 2000 నోట్లు పెద్దదా, 1000 రూపాయల నోట్లు పెద్దదా అండి? పెద్ద నోట్లు ఎక్కువ దాచిపెట్టుకోవచ్చా, చిన్న నోట్లు ఎక్కువ దాచిపెట్టుకోవచ్చండి? ఒక రాజకీయ ఇప్పుడు విజయవాడ ఏరియాలో వేల లక్షల కోట్లు కొల్లగొడుతున్నారండి. ఆ డబ్బులన్నీ పెద్ద నోట్లతో దాచిపెట్టుకోవచ్చు అని చెప్పని పెద్ద నోట్లు తయారు చేస్తున్నారు. ఈ పేదోళ్ల నోళ్లు కొట్టేదానికి, పేదోళ్ల అవస్థలు పెట్టేదానికి తప్పితే ఇది దేనికి ఉపయోగపడేదేం కాదండి ఇది. అదండి. దయచేసి పెద్ద నోట్లు రద్దు అని తీసేసేయండి.
అవి పెద్ద నోట్లు కాదండి, ఈ పెద్ద నోట్లు తీసేసి చిన్న నోట్లు. పేదలకు ఉపయోగపడేది అయితే 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయల లోపలనే ఉపయోగపడతాయి. కానీ ఇదేందండి ఇంత ఘోరం మరి ఇది ప్రభుత్వము? రైట్ సార్, మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా దీనివల్ల? ప్రభుత్వం ఇది మా జోబుల్లో డబ్బులు లేక మేము అల్లాడిపోతున్నాం. 2000 రూపాయల నోటు ఎక్కడ తీసుకుంటారండి? ఎవరు తీసుకుంటారు చెప్పండి? రైట్ సార్, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్, స్పందించాను. సో చాలామంది సామాన్యులే సంధిస్తున్నారు, కొంతమంది విజ్ఞానవంతులు వాళ్ళు చెప్తున్నాయి కూడా మనం విన్నాం. సో మొత్తానికి రాజకీయ నాయకులు ముందుగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎంత డిపాజిట్ చేస్తున్నాం లేకపోతే ఎంత ఖర్చు పెట్టుకోవాలి అనేది మా రైట్స్, ఇది ఎవరు వాళ్ళు నిర్ణయించడానికి అని కొంతమంది అంటున్నారు. చాలా రకాల అభిప్రాయాలు వెలువరుస్తున్నారు. మాట్లాడదాం సార్ దీనికి. సార్ కిరణ్ గారు చెప్పండి, రియల్ ఎస్టేట్ రంగం గురించి మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు. సో రియల్ ఎస్టేట్ రంగ నిపుణులుగా చేయవలసిన చర్యలు ఏమై ఉండవలసింది, ఇప్పుడు జరిగిన దాని వల్ల ఏ విధమైన నష్టం? అంటే మీరు చెప్పారు సామాన్యులు కూడా లేకపోతే ప్రభుత్వం కూడా ఏదైనా రంగాన్ని పడిపోవడానికి కాదు నిలబెట్టడానికి ప్రయత్నించాలి. ఏ చర్య తీసుకున్నా కానీ ఏది కొలాప్స్ కాకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ జరిగిపోయింది, ఇంప్లిమెంట్ అవుతుంది, ఏం చేయాలంటే ఏం చెప్తారు? సో ఇక్కడ ప్యారలల్ ఎకానమీ, బ్లాక్ మనీ నడుస్తుందన్న విషయం అందరికీ మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు ప్రతి వేదిక మీద అది చర్చగా నడుస్తుందండి. దానికి కరెక్టివ్ మెజర్స్ జరగాలి. చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉండాలి. లక్కీగా స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది, దాంట్లో కూడా డౌట్ లేదు. అండ్ వాళ్ళ డెసిషన్ కూడా తప్పు పట్టడానికి లేదు. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎంతవరకు బ్లాక్ మనీ మనం రికవర్ చేస్తున్నాము, ఎంతవరకు ఈ ప్యారలల్ ఎకానమీని లేదా ఈ ఫేక్ కరెన్సీని వీటన్నిటిని మనము అటాక్ చేసేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనేది ఒకవైపు అయిపోతే, ఇప్పుడు గవర్నమెంట్ దానికి ప్రిపేర్డ్నెస్ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి యాక్ట్స్ ఏవైతున్నాయో దానివల్ల ఈ రోజున ఈ రకంగా ద ఎంటైర్ నేషన్ 120 కోట్ల మంది ఎక్కడ కూర్చున్నా ఎక్కడ మాట్లాడుకున్నా ఏదున్నా ఇంకో సబ్జెక్ట్ లేదండి. అంటే ఇదే జరుగుతుంది. ఒకటి అచీవ్ చేయడానికి చాలా మందిని ఇబ్బందులు పెట్టారు అంటే ఈ చర్య వల్ల ఖచ్చితంగా ఫేక్ కరెన్సీ ఏదైతుందో అదైతే పనికి రాకుండా పోయింది అనే దాంట్లో డౌట్ ఉందా? దాంట్లో డౌట్ లేదండి. 100% ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది అవర్. ఎక్కడైతే మనం ఎస్కలేట్ అయ్యి లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి వెళ్ళాలనుకుంటున్నామో, ఒక స్పెషల్ ఎకానమీ కింద లేదా రూపీని స్ట్రాంగ్ చేద్దామని అనుకుంటున్నాము, లేదా గవర్నమెంట్లో టాక్సేషన్ సిస్టమ్ కూడా స్ట్రీమ్లైన్ చేయాలనుకుంటున్నారో, అబ్సల్యూట్లీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రెప్యుటేషన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాకి అట్రాక్ట్ చేయాలంటే, ఈవెన్ రియల్ ఎస్టేట్ అందరూ మాట్లాడుకుంటున్నారు పడిపోతుందని, పడిపోదండి. ఎప్పుడైతే దీని ఇండికేషన్ మనకు రిటైల్ మార్కెట్ కంటే బయట నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, బయట నుంచి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువ అండి. చెప్పినట్టు ఒక లెవెల్ వరకు ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఏ ఎఫెక్ట్ పడదు అంటున్నారు. ఇప్పుడు 2000, 4000 కేవలం అవే డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. బ్యాంకులకి వెళ్తే కేవలం 10,000 ఇస్తున్నారు. సో ఈ అమౌంట్ తోటి ఏ విధంగా జరుగుతుంది సార్ ట్రాన్సాక్షన్? అంత మాత్రమే తీసుకునేవాళ్ళు ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడానికి కానీ లేకపోతే ఏదైనా కొనుక్కోవడానికి కానీ ఏ విధంగా అంటే ఇక్కడ మనకు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ జరగాలనుకుంటున్నప్పుడు అండి, క్యాష్లెస్ ఇక్కడ మనకి 4,000 క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ప్రతి దగ్గర మెషిన్స్ ఉన్నాయి, ప్రతి మనిషి దగ్గర డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంది. రియలిస్టిక్ గా మాట్లాడదాం, క్యాష్ కాంపోనెంట్ లేకుండా రియల్ ఎస్టేట్ రంగం ఏదన్నా జరుగుతుందా, చిన్నది కానీ పెద్దది కానీ? అది ఆల్మోస్ట్ 60% జరగదండి. కానీ డెఫినెట్గా ఒక 2 months 3 monthsలోనూ సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోతారు, జరగడానికి ముందుకెళ్తారు డెఫినెట్గా. దాంట్లో డౌట్ లేదు. అది అది నేను అంటున్నది ఏంటంటే దిస్ ఇస్ ద ట్రాన్సిషన్లో మనం అది కావాలని కోరుకుంటున్నాం. ఇది జరుగుతుందా అంటే రెండింటికి ఎప్పుడు కంబైన్ కాదు. అది డెఫినెట్గా వీ నో దట్ ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు తీసుకునే డబ్బులు మీరు చెప్తున్న పీరియడ్ సర్టన్ అయితే లేదు. కానీ దీనివల్ల ఎవరైతే పెద్దవాళ్లే కాదు చిన్నవాళ్ళు కూడా ఫ్లాట్స్ కానీ లేకపోతే ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ ఈ క్యాష్ కాంపోనెంట్ అనేది దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి 60% లేకపోయినప్పటికీ ఎంతో కొంత ఉంది కాబట్టి అది మాత్రం ఎఫెక్ట్ అవ్వడం ఖాయం. దానివల్ల ఇండస్ట్రీ స్లో అవటం మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ డెఫినెట్గా స్లో అవుతుంది, ఎకానమీ స్లో అవుతుంది అని తెలిసి కూడా. సో ఒక రియల్ ఎస్టేట్ రంగం అనేది ఒక ఉదాహరణ. అలాగే ప్రతి రంగం, ఇప్పుడు మన బద్రీనారాయణ గారు మాట్లాడుతున్నారు, బిజినెస్ గోల్డ్ వ్యాపారులు కూడా ఏ విధంగా దెబ్బతింటారు. దీని అన్నిటి వల్ల ఎకానమీ అయితే స్లో డౌన్ అవటం ఖాయం. మరి ఇది ఊహించని చర్య అనుకోవాలా లేకపోతే ఇది ఊహించో సాక్రిఫైస్ కి సిద్ధపడాలి అని చెప్పిన ఒక మెసేజా అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. వి విల్ టాక్ విత్ నారాయణ చైర్లు గారు. ముందుగా కిరణ్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి, మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే. నమస్కారం అండి అందరికి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు బ్యాంకులో 2,000 ఇస్తే 2,000 లేకపోతే 100 ఇస్తున్నారు కదా. అవునండి. 500 ఇవ్వచ్చు కదండి. 2,100 ఇవ్వ బదులు రెడీగా లేదు కదండి, ఇంకా రెడీ అవ్వలేదండి. 500 అది చేయొచ్చు కదా. ముందు అది చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేయొచ్చు కదా. ఉండకపోవద్దు కదా. అందరూ 20 notes కోసం ఇవ్వాలంటే, చిల్లర ఇవ్వాలంటే 20 notes ఇవ్వలేకపోతున్నారు. అవును సార్, కరెక్ట్ సార్. ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఎందుకు ఉండేది? అది 2,000 అన్ని చేయకముందు 500 చేయొచ్చు కదా.
ఇంకొకటి మోడీ గారు ఇప్పుడు ఈ బ్లాక్ మనీ అంతా అవుతుందన్నారు కదా, ఇప్పుడు ముందే అనౌన్స్ చేయాలి. తర్వాత ఇదంతా కరెక్ట్ అయిన తర్వాత ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఏం పథకాలు, ఏం బెనిఫిట్స్ కామన్ మ్యాన్ ఉంటాయో అది ముందే అనౌన్స్ చేయాలి. అప్పుడు అట్లీస్ట్ జనాలకు కొంచెం అర్థం అవుతుంది. ప్లస్ ఇది ఇంకోటి 500 నోట్స్ ఇమీడియట్ గా తీసుకొచ్చి ఈ 100 to 200 మధ్య ఉన్న గ్యాప్ ని క్లియర్ చేయాలి. కిరణ్ గారు, ఇంకోటి అంటే మీరు విద్యావంతుల్లా కనిపిస్తున్నారు, ఒక అవగాహన మీకుంది. ఈ బ్యాంకుల దగ్గర చూస్తున్నాం, ఇంత రష్, ఇంతగా నిలబడాల్సిన అవసరం నిజంగా ఉందంటారా? అవగాహన రాహిత్యం వల్లే ఇంతమంది నిలబడుతున్నారా? మీరేమప్పుడు? తప్పకుండా నిలబడతాం. ఇంకో 10 days కాదు, 30 days నిలబడతాం. కానీ నిలబడిన ఉపయోగం లేదు. ఇస్తే 2000 ఇస్తున్నారు, లేకపోతే 100s లేవు అంటున్నారు. ఓన్లీ 2000 అది తీసుకొచ్చి మేము ఏం చేయాలి బయట? ఇప్పుడు ఎక్కడికైనా తిరగాలి, వాళ్ళు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు, 1500 ఇస్తారట. అంటే ఫోన్ ఎట్లుందంటే 2000 రూపీస్ ని ఇచ్చి 100 రూపీస్ నోటు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. ఆ పరిస్థితి వస్తే ప్రమాదమే. థ్యాంక్ యూ కిరణ్ గారు. సో కృపాకర్ గారు మాట్లాడుతున్నారు, తూర్పుగోదావరి జిల్లా నుంచి. ఆయనతో కూడా మాట్లాడదాం. కృపాకర్ గారు నమస్కారం. హలో అండి. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదండి, నేను అనేది ఒకటి, రియల్ ఎస్టేట్ అంటున్నారు, ల్యాండ్స్ అంటున్నారు. అది ఇండెక్స్ ప్రకారము ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ కూడా పెంచుకుంటా పోతే మాక్సిమం ఇది తగ్గిపోతుంది కదా అని నా ఉద్దేశం. ఎలా సార్ ఒకసారి చెప్పండి, ఇట్ ఇస్ నాట్ రియల్లీ క్లియర్. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా ఇండెక్స్ ప్రకారము పెంచుకుంటా పోతే స్టాంప్ డ్యూటీ చెప్తున్నారు. ఓకే, రిజిస్ట్రేషన్ ఇట్ కంట్రిబ్యూట్స్ టు ఇన్ఫ్లేషన్ అని చెప్పేది. సార్ కట్ అయినట్టుంది సార్. చెప్పండి సార్. సార్ ప్రధానంగా ఇవాళ ఇంత తొందరపడి లైన్లో నుంచుని ఎందుకు తీసుకుంటున్నారు, కొన్నాళ్ళు ఎందుకు ఆగలేరు అనే దానికి ఒకే ఒక సమాధానం నేను ప్రాక్టికల్గా అనుభవించింది. పొద్దునే రైలు ఎక్కితే నా దగ్గర 4000 ఒక 100 ఉన్నాయి, డబ్బులు లేవు, డ్రా చేసుకోవాలంటే ఏటీఎంలు లేవు, ఎవరిని అడగను, ఊరు బయట ఉన్నాను. ఆ పరిస్థితిలో బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర లైన్లో నుంచోవడం తప్ప గత్యంతరం ఉండదు. వాళ్ళ డబ్బులు లేకపోతే నేను ఏం చేయలేను. చిన్న వ్యాపారస్తులు. మీరు చెప్పింది కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. అత్యవసరంగా ఉన్న వాళ్ళు కరెక్టే, కానీ ఉన్న వాళ్ళందరూ అది కాదు. ఒక రకమైన అవగాహన లేకుండా ఏదో జరిగిపోతుందని, మా దగ్గర ఉన్న కరెన్సీ ఇక చల్లదేమో డిపాజిట్ చేయడానికి కొంతమంది కొంత కారణం ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చి మీరు మార్చుకుని నాకు 1,50,000 ఇవ్వండి చాలని పంపించినటువంటి విలేజ్ జనాలు అది కూడా మళ్ళీ అవకాశం రాదు. 2 లక్షలు మారిస్తే 50,000 వస్తుంది. బద్రీనారాయణ గారు, సో ఈ విధమైన ఏదైతే ఇప్పుడు సార్ చెప్పారో అలాంటివి బంగారం వ్యాపారం రీటైల్ రంగంలో అలా జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు సార్. అలాంటిది అయితే 10% ఉంటుందండి, అయితే ఏమీ లేదు, డెఫినెట్ గా ఉంది. నేను కూడా ఇదే అంటున్నా సార్. చిన్న ప్లాట్ఫామ్ వ్యాపారస్తులు ఉన్నారు, చాలా మంది దాచుకున్నారు డబ్బులు. వాళ్ళు బ్లాక్ లోకి వస్తుందా, లేకపోతే అన్అకౌంటెడ్ లో వస్తుందా, లేకపోతే దొంగ డబ్బు కిందకి వస్తుందా? దాచుకున్న డబ్బు అనేది ఇప్పుడు బద్రీనారాయణ గారు చెప్పిన ఆస్పెక్ట్. ఇప్పుడు రిటైర్ ఉద్యోగులు ఉన్నారు సార్, వాళ్ళ దగ్గర రిటైర్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏదో చేసి పాపం వాళ్ళంతా కష్టపడి సర్వీస్ అంతా 1 కోటి రూపాయలు దాచుకున్నారు అనుకుందాం. మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక టీచర్, ఆయన ఆనెస్ట్ గా ఉండి రిటైర్ అయ్యి ఈ మధ్యన రిటైర్ అయిన తర్వాత అప్పులన్నీ తీర్చుకుని ఉన్న ఇల్లు అమ్ముకుని ఒక ఇల్లు కొనుక్కున్నారు. నల్లధనం మిగిలిపోయింది ఆయన దగ్గర 30 లక్షలు. తెల్లారేసరికి చిత్తుకైతాలు అయిపోయాయి. ఆయన బోర్మని ఏడుస్తూ, నేను నా భార్య, నాకు ఎవరు లేరండి, నేను ఏం చేయాలి, ఈ పని జరిగింది కదా అని. ఆయన నాతో అభియాన్లో పనిచేస్తున్నాడు, ఆయన అభియాని. నన్ను ఏం చేయమంటారు, మనం చేసిన పని మనకే ఎదురొచ్చింది అన్నాడు. చెప్పా, మన కోసం ఎదురు కాదు, మనలాంటి వాళ్ళు అందరికీ ఎదురొచ్చింది. ఇది మనం మంచి ఉద్దేశంతో చేసాం, వాళ్ళు అనాలోచితంగా ప్రవేశపెట్టిన దాని. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏం జరుగుతుందని కాదు సార్, ఏం జరగాలి. మనం ఇప్పుడు ఏం జరగచ్చు, ఇప్పుడు ఇట్స్ నాట్ టూ లేట్ అండి. ఇట్ కెన్ బి కరెక్టెడ్. ద కరెక్షన్ కోర్స్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ద గవర్నమెంట్ in consultation with experts. Whatever is happening, this should have been foreseen. ముందు చూపుతోటి ఇవన్నీ కూడా అరికట్టగలిగి ఉండాలి. తర్వాత అసలు పన్ను రహిత సమాజం వస్తే తప్ప ఈ సమస్యల పరిష్కారం రాదు. పన్ను రహిత సమాజం రావాలి, అది మా పోరాటం. మేము చెప్పినట్లు ఏం చెప్పామంటే, అదే సార్, ప్రపంచం మొత్తం క్యాపిటలిస్ట్ కంట్రీస్ తో పాటు పన్నుల మీదే దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటున్నారు. అసలు పన్నే లేకపోతే ఎలా సార్? మీ మైండ్ సెట్ మార్చుకోమని కోరుతున్నాను సార్ అందరినీ, మీ ద్వారా ప్రజలందరినీ కూడాను. ప్రతి వాడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇది జపాన్ లో జరిగిందా, సింగపూర్ లో జరిగిందా, దేశంలో ప్రపంచంలో జరిగిందా? ఎక్కడైనా ఒక ఎగ్జాంపుల్ చూసే కదా ప్రపంచానికి అందించినటువంటి చరిత్ర మంది. వి విల్ బి ద ట్రెండ్ సెట్టర్స్, నాట్ ఫాలో ద ట్రెండ్. అక్కడెక్కడ జరిగింది, మనం ఎందుకు చేయాలి? మనకున్న సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు వేరు, సహజ వనరులు వేరు, మ్యాన్ పవర్ వేరు, సైజ్ ఆఫ్ ద కంట్రీ వేరు. అలాంటప్పుడు రహిత అనేది నిజంగా సాధ్యం కాదు. సాధ్యం.
నేను ఇచ్చిన పిటిషన్ డెఫినెట్లో ఇచ్చాను. నన్ను అడిగారు సెక్రటరీ గారు, ఇది జరగకపోతే ఇది నువ్వు చెప్పిన ఫిగర్స్ ఇవన్నీ తప్పు వస్తే ఏంటని. ఎక్కడ మీకు నేను తప్పు పడితే మీరు ఇచ్చిన అంకెల వల్ల, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన అంకెల వల్ల నా ఎస్టిమేట్స్ తప్పితే కనుక నేనేం బాధ్యుని కాను. నేను చెప్పిన దాంట్లో కనుక ఇది జరగకపోతే నన్ను ఉరి తీరిన ఆత్మలకు వెళ్ళకుండా అని చెప్పాను. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఐఎమ్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ మై సెల్ఫ్ ఫర్ ద కంట్రీ. This is not about the question of sacrificing one person. This has to happen. People should be protected. There are people who are living in treacherous conditions. నేను విలేజెస్ అన్నిటికి వెళ్తే మన నెల్లూరు వెళ్తే మీరేం చెప్తారు అంటే పన్ను రహిత సమాజం అది కాదండి, సాధ్యం కాదు. అది ప్రాక్టికల్ అంటే కొన్ని మనము కొంచెం అంబిషియస్ గా కొన్ని స్టేట్మెంట్ మనం ఇవ్వచ్చు, కానీ అది ద ప్రాక్టికల్లీ యునో పన్నులు ఉండాలి. బట్ అది ఇప్పుడు మనకున్నటువంటి టోటల్ సిస్టమ్ అంటే ఫస్ట్ మోడీ వచ్చినప్పుడు ఒక బయట పబ్లిక్లో లేదా సోషల్ మీడియాలో జరిగింది ఏంటంటే ఒక అన్ని ట్యాక్సెస్ how do you say this has happened because of the political mileage to gain that or really a reformation piece? It's a 360 degrees ఉందండి ఇక్కడ. ఒకటి పొలిటికల్ మైలేజ్ అంటే రాబోతున్నటువంటి ఎలక్షన్లలో ఎలా చేయాలనేది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు అన్నది నిజమైతే ఏ ఒక్క రాష్ట్రంలో ఇంక్లూడింగ్ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఏ ఒక్క చీఫ్ మినిస్టర్ కూడా హ్యాపీగా లేదు దీంతో. అంటే ఇక్కడ వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్లు ఉంటాయండి. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గా మోడీ ఈజ్ అ వెరీ వెరీ క్లెవరెస్ట్ ద పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్. డెఫినెట్ గా ఆయన ఆలోచన ఒకటి ఉంటుంది. ఆయన అర్థం చేసుకునే వాళ్ళు ఆయనకున్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను, పర్సనల్ ఒపీనియన్ అది. ఇక్కడ ఒకటి పొలిటికల్ మైలేజ్ ఆయన తీసుకుంటూనే ఇప్పుడు ఒక 1000 or 2000 crores మనం బ్రైబ్స్ లో గానో లేక ఇంకో రకంగానో మనం గ్యాదర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఎలక్షన్లో పెట్టే కంటే కూడా సో పబ్లిక్ మనిషిగా గవర్నమెంట్ మనీని తను స్పెండ్ చేయొచ్చు కదా అనే ఒక ఆలోచనతో తను పోయాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టుడే దే ఆర్ కలెక్టింగ్ అబౌట్ ద ట్యాక్స్ రూపం కానీ ఇంకోటి కానీ ఒక 20 lakh crores కలెక్ట్ చేస్తున్నారు అనుకోండి. దట్ మే బికమ్ అబౌట్ 30, 40, 50 crores 50 lakh crores అనేది వాళ్ళ ఆలోచన. ఆ రకంగా మోర్ అండ్ మోర్ ద పబ్లిక్ రీచ్ అవ్వచ్చు అనేది. సో ఆలోచన ధోరణి కరెక్టే. అంటే నేను పబ్లిక్ కోసం చేస్తున్నాను, కరప్షన్ నేను బ్రేక్ చేస్తాను. రెండోది అంటే ఫస్ట్ ప్రతిపక్షాలే కావాలండి మిగతా ఏ ప్రభుత్వాలైనా కూడా ఉన్న రాజకీయ పార్టీలు అందరూ చెప్తుంది ఇది ఒక పొలిటికల్ స్టంట్ మాత్రమే, అతను ఎప్పుడు కూడా సెన్సేషన్ కోరుకుంటారు, దాని గురించే ఇదంతా తీసుకొచ్చి మా మీద రుద్దారు అనే వాదన వినిపిస్తుంది. దాన్ని సమర్థించనక్కర్లేదు, కానీ నిజంగా చూడాలంటే ఆ యాంగిల్ కూడా ఉందంటున్నారా? డెఫినెట్గా అండి. అంటే హీ వాంటెడ్ ద అటెన్షన్ బి దేర్ అని అంటే ఏదో రకంగా ఉండాలి. సరే అది ఏ రకంగా ఉన్నా మనకు నష్టం లేదు, మనకు నష్టం జరిగినప్పుడు. సో పబ్లిక్ అంటే ఈ బ్లాక్ కరెన్సీ మార్కెట్ ఇవన్నీ దెబ్బతినకుండా అతను ఇంటెలిజెంట్గా కనుక బిహేవ్ చేస్తుంటే అతనికి ఉన్నటువంటి 200 or 300 అడ్వైజర్స్ తర్వాత లాస్ట్ 1.5 year నుండి దీని మీద వర్క్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఓవర్ నైట్ డెసిషన్. లేకుంటే అంత కరెన్సీ కూడా ప్రింట్ అవ్వదు అలాంటివి ఏం కాదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక 6 or 7 పాలసీస్ ఏదైతే పెట్టుకున్నారో ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, దీన్ని మేము చాలా జాగ్రత్తగా చేసుకున్నాం అనుకున్నారు. బట్ దే ఫెయిల్డ్ ఇన్ విజువలైజేషన్. అది ఎకానమీలో ఆల్మోస్ట్ 70-80% ఈ క్యాష్ రూపంగా కింద అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకుంటూ రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. సరే కిరణ్ గారు చెప్పండి. సో బడాబాబులు అంటే సోకాల్డ్ బడాబాబులు అంటూ ఉంటారు, వాళ్ళు పెద్ద మొత్తాన ఇళ్ళు కానీ స్థలాలు కానీ యాసెట్స్ కానీ కొనుక్కొని పెట్టుకొని ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఒకవేళ నల్లధనం ఉన్నట్టయితే అది కూడా బయటపడే అవకాశం దీనికి ఉంటుంది. ఆ ఆస్తుల సంగతి ఏంటి, నోట్ల సంగతి ఏంటి అనేది కూడా క్వశ్చన్. నల్లధనం రకరకాల పేర్ల మీద ఎవరి దగ్గర అయితే మనం వాట్ ఎవర్ వీ కాల్ దెమ్ యాజ్ అ బడాబాబులు ఆర్ వాట్ ఎవర్, అదంతా కూడా క్యాష్ రూపంగా చాలా తక్కువ ఉంటుందండి. సో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్. అంటే ఏదో ల్యాండ్ మీద అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ, ల్యాండ్స్ కొనడం కానీ, లేదా బినామీ పేర్ల మీద పెట్టుకోవడం కానీ, లేదా కంపెనీస్ పేర్ల మీద పెట్టడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. లిటరల్గా క్యాష్ కాంపోనెంట్గా పెట్టుకునే బిజినెస్ మెన్స్ చాలా తక్కువ ఉంటారు. అది ఇదివరకు అంటే మన సినిమాలో చూపించినట్టు పరుపుల కింద లేకపోతే బీరువాల్లో పెట్టుకునే రోజులు లేవండి. అది కొంతమంది పొలిటీషియన్స్ నిజం చెప్పాలంటే వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్ కానీ బిజినెస్లో లేని పొలిటీషియన్స్ ఎవరైనా ఉంటే అలాంటి ఏదైనా వాళ్ళకి స్కోప్ అవెన్యూస్ లేని వాళ్ళు ఉంటారు తప్ప ఎనీ బిజినెస్ మెన్ వై యూ విల్ కీప్ ఇట్ అండి. ఫర్ హిమ్ ఒక నెల రోజులు ఉందంటే దానికి ఒక వాల్యూ ఉంది. దాన్ని ఎలా మల్టిప్లై చేయాలి అనేది ఆలోచిస్తాడు తప్ప ఆ డబ్బులు తీసుకొచ్చేది ఎక్కడో పరుపుల కింద ఎక్కడో లేకుంటే డబ్బుల్లో పెట్టేసి ఎక్కడో పెట్టుకోవాలని ఎవరు కోరుకోరండి. ఎనీ బిజినెస్ మెన్ విల్ నాట్ థింక్ లైక్ దట్. సో ఈ రకంగా ఆలోచించినప్పుడు ప్రభుత్వానికి నిజంగా అంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేకపోతే రాష్ట్రం కానివ్వండి ఎవరైనా సరే ఎవరి దగ్గర డబ్బు ఉంది, ఎవరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, ఎవరి దగ్గర ఎంత నల్లధనం మూలుగుతుంది అనేది నిజంగా తెలియదంటారా ప్రభుత్వానికి? ఒకవేళ తెలియాలనుకుంటే కనుక వాళ్ళకి షూట్ చేయాల్సిన ప్రాబ్లమ్ని మొత్తం అందరూ యావత్ భారతదేశానికి రుద్దడం
నిజంగా కరెక్టే? ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అంటే భారతదేశానికి మొత్తానికి రుద్దాల్సిందే ఇది. బట్ అక్కడ మెకానిజం ఏదైతే దాన్ని మైక్రో లెవెల్ మెకానిజం ఏదైతే డిఫైన్ చేయాలో అక్కడ ఫెయిల్యూర్ జరిగింది. అంటే ఎవరెవరిని ఎలా క్లోజ్ చేయాలి అనే దాని మీద వాళ్ళకి స్పెసిఫిక్ ఒక ఆబ్జెక్ట్, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది అక్కడ జరగాలి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ సెక్టర్ని ఎలా చేయాలి, పొలిటీషియన్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఎలా చేయాలి, ఇది కాకుండా ఇంకా హవాలా వ్యాపారాలు ఉన్నాయి, హవాలా వ్యాపారాలు లాంటి వాళ్ళు ఎలా చేయాలి, ఇన్ఫర్మేషన్. బట్ దాన్ని క్లోజ్ చేసే దాంట్లో మటుకు ఒక 3 or 4 పాలసీస్ లేదా ఇలా బ్యాంకులు రావాలి, లేదా 4,000 రూపీస్ మీరు డ్రా చేసుకోవచ్చు, ఇలా పెట్టేసి దాన్ని అక్కడ ఐ థింక్ ఈ లిమిట్ అనేది ఏదైతే ఉందో సప్లై లేక అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. లెట్స్ టేక్ ఎట్ కాలర్. నరసింహ గారు బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారు. నరసింహ గారు నమస్కారం. హాయ్ సార్. యాక్చువల్గా మా ఉద్దేశం ఏమిటంటే 200 రూపీస్ నోట్స్, 300 రూపీస్ నోట్స్ ఏదో ఒకటి ఫస్ట్ విడుదల చేసిన తర్వాత ఈ బ్యాన్ చేసింటే బాగుంది అనిపిస్తుంది సార్. మీరేంటి సార్ కొత్తది తీసుకొస్తున్నారు సార్? మళ్ళీ 200-300 ఏంటి సార్? సోషల్ మీడియాలో రిలీజ్ చేసింటే 200 or 300 రూపీస్ నోట్, దాని తర్వాత బ్యాన్ చేసిందంటే సిచ్యువేషన్ వేరే విధంగా ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ మేము పాల ప్యాకెట్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మేము ఆఫీస్ వదిలేసి సాటర్డే సండే మాత్రమే లీవ్, సాటర్డే సండే కూడా ఎంటైర్ డే దీనికి మాత్రమే స్పెండ్ చేయాలంటే మా దగ్గర ఇప్పుడు చిన్న వాటికి ఎలా ఈవెన్ తో కార్డ్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు మన పాల ప్యాకెట్ దగ్గరికి వెళ్ళో లేకపోతే చిన్న కూరగాయల దగ్గరికి వెళ్ళి చేయలేం కదా. ఒక రోజు మొత్తం దీనికోసం వేస్ట్ చేయాల్సి వస్తుంది సార్. ఇంకొకటి నాకు కొంచెం ఐడియా కావాలి. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయండి, ఎప్పుడో డౌరీ లేకపోతే ఏదో విధంగా డబ్బులు ఎప్పుడో స్థలం అమ్మిందో ఏవో ఉన్నాయండి. డౌరీ తీసుకున్నారా మీరు? హలో, డౌరీ అంటున్నారేంటి సార్? డౌరీ కాదండి, నేను చెప్తున్నాను. డౌరీ కానీ ఏమన్నా ఏదో ఒకటి లేకపోతే స్థలం అమ్మినవో ఏవో ఉంటాయి, వాటి మీద డిపాజిట్ ఉంటే వాటి మీద కూడా ఇప్పుడు ట్యాక్స్ కట్టాలంటారా? ఏ విధంగా అసలు జనాలు చాలా భయాందోళనకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏదో దాని గురించి కూడా ఒక క్లారిటీ లేకుండా ఏమి లేకుండా ఇప్పుడు ఏదైనా చేశారు ఈ నోటు మార్పిడి మొత్తం అయిపోయిన తర్వాత ఎక్సైజ్ కానీ అయిపోయిన తర్వాత చెప్పింటే ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందంటే జనాలు భయాందోళనకు గురవ్వకుండా కొంచెం ప్రశాంతంగా ఫస్ట్ నోట్లు మార్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు నోట్లు మార్చుకోవాలా, చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నా దగ్గర 50,000 ఉంది నేను మార్చుకుంటే ఏమవుతుందని పానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు కదా. మా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ఇన్ సర్టన్ ప్రైజెస్ లో పానిక్ లో ఉన్నాం. దీనికి తోడు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తుంది, అది చేస్తుంటే ఇంకా వాళ్ళని పానిక్ వెళ్ళిపోతున్నారు కదా. దాని తర్వాత no one has explained what are the benefits we are going to benefit. Exactly. కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ స్పందించినందుకు. బుచ్చిబాబు గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి, ఆయనతో కూడా మాట్లాడదాం. బుచ్చిబాబు గారు నమస్కారం. బుచ్చిబాబు గారు నమస్తే అండి, చెప్పండి. ఉన్న పబ్లిక్ రియల్ ఎస్టేట్ మీద సంపాదించారంటున్నారు, ఆర్ఎల్స్ వేరే వ్యాపారాల మీద సంపాదించారంటున్నారు. మేమంతా మా హార్డ్ అండ్ మనీ సంపాదించాం సార్. అలా ఎవరు అనట్లేదు సార్, అది కూడా ఒక మాంద్యం అని చెప్తున్నారు. తప్పు అంటే ఏంటి సార్? ఇప్పుడు మేము సంపాదించిన దానిలో 67% గవర్నమెంట్ అనేక రకాల ట్యాక్స్ పెడుతున్నాం. 33% లో ఎలా బతకగలం? ఒక పొలిటీషియన్ మీద రైట్ జరిగింది, పొలిటీషియన్ మీద రైట్ జరిగితే ఎవరి దగ్గర అంత రికవర్ చేశారు? ఏ కేసుల్లో ఎవరి దగ్గర రికవర్ చేశారు? ఎవరి దగ్గర చేయట్లేదు. ఒక హైయర్ అఫీషియల్ కి, బీజేపీ నాయకులకి, జడ్జెస్ లాంటి వాళ్ళకి, ఆర్ఎల్స్ ఈ మీడియా అంటే మేము తెలుగు మీడియా అంటారు, నేషనల్ మీడియా వాళ్ళకి ముందుగానే తెలిసి వాళ్ళందరూ మార్చుకున్నారు. ఇది అంత పట్టబయలు అవుతుంది. కామన్ మ్యాన్ ఎంత సఫర్ అవ్వాలి? ఒక విషయం చెప్పండి. మీరు నిజంగా మీ మాటలో ఆవేదన అర్థం అవుతుంది. ఇప్పుడు సోకాళ్ళు ఏదైతే రాజకీయ నాయకులు లేకపోతే పెద్దవాళ్ళు నేషనల్ మీడియా అన్నారు, అది పక్కన పెడితే పెద్దవాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అంతా సర్దుకున్నారు, వాళ్ళకి ముందస్తుగానే సమాచారం ఉంది అని మీరు అనుకుంటున్నారా? బుజ్జిబాబు గారు సార్ ఒకటి రైజ్ చేశారు ఆయన, అందరూ సర్దుకున్నారు ఇంతకు ముందే, అది అంతా అయిన తర్వాతే ఇది వచ్చింది అని చెప్తున్నారు. దాన్ని సమర్థిస్తారా మీరు? Do you think some section of the people already knew that this is going to happen? గుజరాత్ లో 3 నెలల క్రితమే ఇది అనౌన్స్ చేయడం జరిగింది. I will give you a logic. గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ బీజేపీ కాదు, గవర్నమెంట్ 2005 ముందు నోట్లన్నీ రద్దు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత అది 10 సార్లు పోస్ట్ పోన్ చేశారు. చేసిన తర్వాత ఆ పీరియడ్ లో నాకున్న సమాచారం ప్రకారం దాదాపు 100 రూపాయలతో 5 రూపాయలు మార్చుకోవడం జరిగిపోయింది. ఆ జరిగిన ప్రక్రియలోనే కారణంగా ఇక్కడ ఎవిడెన్స్ ఏంటంటే మనకి ఏటీఎంలన్నీ కూడా 500,000 డిస్పెన్స్ చేశారు. ఈ విషయంగా ఎవరు క్వశ్చన్ చేస్తే దానికి ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆర్బీఐ వాళ్ళు లాజిస్టిక్ మేనేజ్మెంట్ లో ఇబ్బంది అవుతుంది, వాటిని రిప్రజెంట్ చేసేటువంటి సిస్టమ్ లేదు కాబట్టి మేము పనిచేయాలి, ఏటీఎంస్ పెంచాలి, దానికి తగ్గ సైజు పెంచుకోవాలి, ఏదో ఒకటి చేయాలి తప్ప
ఆ నోట్లు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. అవన్నీ అప్పుడే మారిపోయి చాలా భాగం. మీరు చెప్పండి, వ్యాపార యాంగిల్ నుంచి చెప్తే కనుక రీటైల్ వ్యాపారం లేకపోతే బంగారం కానీ ఏదైనా వ్యాపారస్తులు వీళ్ళు ఎదుర్కొంటున్న బాధల నుంచి, ఇప్పుడున్న సమస్యల నుంచి వెంటనే బయటపడాలంటే డూ యూ థింక్ ఇది ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందా? నోట్లు పాతవి కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను నేను. నా దృష్టిలో అయితే ప్రతి ఒక్కరు, ఇప్పుడు మాది షాపింగ్ షాపు, బట్టలు బంగారం అన్నీ కలిపి ఉన్న షాపు. ఇక్కడ భారతదేశంలో సాంప్రదాయానికి విలువలు ఎక్కువ అండి, పాశ్చాత్య దేశాల్లో కాదు. ఇక్కడ ఏదైనా పెళ్లి చేస్తే 10 మందికి భోజనం పెట్టాలి, 10 మందికి బట్టలు పెట్టాలి, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి బంగారం కొనేది అన్ని లింకప్ అయి ఉంటాయి. అది లేకుండా జరగదు. ఇక్కడ ఏది జరిగినా ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా డబ్బులు ట్రాన్సాక్షనే కానీ ఏదో స్వైప్ మెషిన్లో ట్రాన్సాక్షన్ అయ్యేది చాలా తక్కువ. ప్లస్ ప్రతి చిన్న రిటైలర్ దగ్గర ఊర్లలో ఉన్న పల్లెటూరులో ఉన్న చిన్న కిరాణా షాప్ అవనండి, చిన్న బట్టల షాపులు అవనండి, దే కాంట్ మెయింటైన్ దిస్ కార్డ్ స్వైప్ మెషిన్స్. ప్లాస్టిక్ మనీ అది జరిగేది ఓన్లీ సిటీస్లో. అది కూడా ఎవరైతే కొద్దిగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదా ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళకే వాడుకునే నాలెడ్జ్ తెలుసు, వాడగలుగుతున్నారు. చిన్న వాళ్ళు వాడే పరిస్థితిలో లేరండి. మా దగ్గరికి వచ్చే రిటైల్ వ్యాపారం అంతా కూడా చిన్న వాళ్ళు మిడిల్ క్లాస్ వస్తారు. వాళ్ళు డబ్బులు తెచ్చుకుని కొనుక్కోవడమే తెలుసు. వాళ్ళకి ఇచ్చే ఈ 4,000లో ఏం తీసుకుంటారు, ఏం చేస్తారు, ఏ ఫంక్షన్ చేయగలుగుతారు, అది అంత క్వశ్చన్ మార్క్ అండి. అంటే అది రావడానికి సర్టన్ టైం ఇట్ టేక్స్, ఐ డోంట్ నో. అంటే 1 ఏడాది పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు అండి సమయం. మళ్ళీ వ్యాపారాలన్నీ పుంజుకోవాలి, మళ్ళీ రావాలి, పట్టచ్చు అనే నా పర్సనల్ అభిప్రాయం అండి. లేదండి, అంత టైం ఏం పట్టదు. ప్రపంచంలో ఒకటి ఉన్నది ఏంటంటే చాలా ఫాస్ట్గా దాని ఆల్టర్నేటివ్స్ వచ్చేస్తాయండి. ప్రతిదీ ట్రాన్సిషన్ అనేది అంత ప్రొలాంగ్డ్ ట్రాన్సిషన్ ఇప్పుడు ఉండదు. ట్రాన్సిషన్ అంత లాంగ్ ఉండదన్నట్టయితే కనుక మన పాపులేషన్ అలాగే బ్యాంక్ అకౌంట్స్ ఎంతమందికి ఉన్నాయి అని తెలిసిపోతుంది. ఎంతవరకు ట్రాన్స్ఫర్మేషన్ ఎంత జరిగింది, అతను సార్ చెప్పినట్టు రూరల్ అర్బన్ ఏ విధంగా విడిపోయింది, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు స్మార్ట్ మనీ అనేది తెలిసిపోతుంది. శేఖర్ గారితో మాట్లాడి మళ్ళీ తిరిగి వద్దాం సార్. శేఖర్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. శేఖర్ గారు నమస్తే. సార్ నమస్తే. హరిగారు నమస్తే. చెప్పండి సార్. నా పేరు శేఖర్ కాదండి, జయకర్ అండి. చెప్పండి సార్, అక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ సుచిర్ ఇండియా కిరణ్ గారు ఇందాక మాట్లాడుతూ మోడీ కన్నా గొప్పవారు ఇంకెవరూ లేరు, వారు అంటే వారికి దరిదాపుల్లో వచ్చే వాళ్ళు కూడా లేరని అన్నారు సార్. కిరణ్ గారు అలా కాదు అనేది మాట్లాడతారు, వినండి ఒకసారి సార్. బేసిక్గా నేను అన్నది ఏంటంటే ఆయన స్మార్ట్ అంటే దాన్ని అతను మెచ్చుకోవడానికి కాదండి, అది ఇంటెలిజెన్స్ను, అతని మూవ్స్ను, అతని ఫర్ ఎగ్జాంపుల్ అతను ప్రైవేట్ అవడానికి అతను యూజ్ చేసిన సోషల్ మీడియా అనుకోండి, కొన్ని పాయింట్స్ అనుకోండి, లేదా బయట వేరే కంట్రీస్లో వెళ్తున్నప్పుడు అతను చేసే యాక్ట్స్ అనుకోండి, అంటే తనకు సిచ్యువేషన్స్ను తనకు అనుకూలంగా కన్వర్ట్ చేసుకోవడం కానీ, మాధ్యమాలను వాడుకోవడం కానీ, లేదా సెంటిమెంట్స్ని ఎమోషన్స్ను వాడుకోవడం కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ కాగానే ఫస్ట్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఫీట్ టచ్ చేశాడు. అలాంటివన్నీ కూడా కొన్ని స్మార్ట్ వాటిని చెప్పాను తప్ప గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పానండి నేను. మోడీ గారు ఇప్పుడు ధ్యానం మెల్లగా విదేశీ అకౌంట్స్ మీద మళ్ళిస్తున్నారు జనాల్ని. కొంత డైవర్ట్ జరుగుతుంది, ఇక్కడ లోకల్గా చర్చ మళ్ళుతున్నాడు పక్కకి, ఏదో రాబోతున్న ఉద్దేశంతో. కానీ ముందు ఇక్కడ గట్టెక్కకుండా ఏది జరగదు. ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడాను అది కంక్లూజివ్గా డెసిసివ్గా ఉన్న ఒక సమస్యని పరిష్కరించాలి. ఆ డెసిషన్ ని బోల్డ్ పవర్ఫుల్ డెసిసివ్ అని కూడా చెప్తున్నారు. నాకు తెలియదండి. డెసిషన్ షుడ్ బి కంక్లూజివ్ అండ్ డెసిసివ్. డెసిసివ్ అంటే ఏంటంటే ఆ సమస్య పూర్తిగా పరిష్కరింపబడుతుంది ఆఖరి అంకం వరకు అనేది తెలియాలి. తర్వాత ఇది ట్రాన్స్పరెంట్ గా చేయాలి, అందరికి చెప్పించాలి. దేశం ఎవరు సొంతం అవసరం లేదండి. ఎందుకంటే అందరం కలిసి మనం సమస్య, ఇప్పుడు దీంట్లో తప్పు చేసిన వాళ్ళు కూడాను దిద్దుకోవడానికి అవకాశం ఇస్తే దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒక ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ పెట్టి దాని కింద ఆమ్నెస్టీ సరిగ్గా ఇవ్వకపోతే మీరు 18 సార్లు కాదు 1800 సార్లు పెట్టినా రాదు. అది దాన్ని ఏదో సింప్లిఫై చేసి ఒక్కసారి ఇదంతా కడిగేయడానికి కావాల్సినటువంటి సింపుల్ మార్గం ఏమైనా ఉందేమో వెతుక్కోవాలి. కిరణ్ గారు, అంటే ఒక లిమిట్ పెట్టి ఇంత లిమిట్ వరకు ఒకటి, ఇంకొంచెం ఎక్కువ వరకు ఒక సీలింగ్ పెట్టి దానివల్ల పన్నులు అలా తీసుకుంటే కనుక నిజంగా నల్లధనం ఏదైతే మూలుగుతుందో అది వచ్చేదంటారా సిస్టంలో? 100% వస్తుందండి. ఇక్కడ బేసిక్గా అట్లీస్ట్ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అండర్స్టాండ్స్ బిజినెస్ వెల్, ప్లస్ ఎకానమీని కూడా చాలా అర్థం చేసుకుంటాడని అనుకున్నారు. ఆ రకంగా అతను యాక్ట్ కూడా ఉంటుందని అనుకున్నాం. బట్ అక్కడ ఐ డోంట్ నో, అక్కడ చైర్లో కూర్చోగానే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అడ్వైజర్స్ ఉంటారో దానివల్ల వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతుంటాయి. ఎప్పుడైతే మీరు టాక్సేషన్ పర్సంటేజ్ తక్కువ పెట్టేసి ఈవెన్ ఐదర్ దేంట్లో అయినా రిజిస్ట్రేషన్స్లో కానివ్వండి, లేకుంటే
అదర్ ఇట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్లో అనుకోండి, వీటిలో పెట్టేస్తే నోబడీ ఇస్ బాదర్డ్ దీస్ డేస్. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మనం చేస్తున్నాం, దాంతోపాటు అది వెళ్ళిపోతుంది, మనకి హెడేక్ వద్దు. బికాజ్ నా ఎవరిని తీసుకున్నా కూడా అండి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆ డబ్బులు కట్టడం కంటే కూడా అక్కడి నుంచి వచ్చే న్యూసెన్స్ని భరించడానికి ఎవరికి ఓపిక లేదు. మార్నింగ్ వెళ్ళాలి, వాళ్ళకి ఆ పేపర్స్ అంటే హౌ మెనీ మ్యాన్ అవర్స్, హౌ మచ్ ఆఫ్ బిజినెస్ ఇట్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ అనేది ఎవరైనా ఆలోచిస్తారు. ఇంతకుముందు ఒక నాయకులు చెప్తూ ఉన్నాం ఎన్ని కోట్ల బిజినెస్ అవర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ విధంగా వేస్ట్ అయింది. పోనీ రేపు అయిపోతుందంటే ఏమీ లేదు, క్లారిటీ లేదు. క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జిట్ చూసిన తర్వాత ఎంట్రీ అవ్వాలని అంటారండి. ఇక్కడ మీరు ఆ చైర్లో కూర్చున్న వాళ్ళు డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఇది వాళ్ళకి 100% అంటే కంప్లీట్గా ఫుల్ ప్రూఫ్ వాళ్ళ దగ్గర క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. దానివల్ల డెఫినెట్గా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దాని ఇంపాక్ట్ లేకుండా చాలా స్మూత్గా అసలు ఇలాంటి డిబేట్స్ డిస్కషన్ ఉండకపోయేది. అండ్ ఎవ్రీబడి కూడా అప్రిషియేటెడ్ హిమ్. వదిలినారాయణ గారు, సో రిటైల్ రంగం, సో ఇప్పుడు ఇమీడియట్గా కావాల్సింది ఏంటి అంటే వాళ్ళ ప్రతినిధిగా మీరు ఏం చెప్తారు? వ్యాపారాలు కానివ్వండి, చిన్న చిన్న రిటైల్. ఇప్పుడు ఏదైతే కరెన్సీ 84% ఏదైతే పెద్ద నోట్లు ఉన్నాయో వాటి వల్ల ఉపయోగం లేదని తెలిసిందండి. ఉన్న 16% చిల్లర కరెన్సీ తోటి వ్యాపారాలు నడుస్తాయని అయితే చాలా కష్టం అండి. ఇంతకుముందు ఉన్న ఉధృతంగా జరుగుతాయి అలాగన్నది. దాని ప్లేస్లో సార్లు అన్నట్టు ఆర్బీఐ గవర్నర్ చెప్పినట్టు లెక్క ప్రకారం మనకి 76% 500 నోట్లు, 109% 1000 రూపాయల నోట్లు అవసరమైన దానికంటే ఎక్కువ ప్రపోర్షనట్లో ఉన్నాయి. దాన్ని తగ్గించడానికి అనేది కూడా ఒక రీజన్ చెప్పారు. రైట్ సార్. సార్ ఇప్పుడు మోడీ గారు ఈ దేశం నుంచి తరలిపోయినటువంటి నల్లధనం మారుతున్నారు. ప్రజలంతా విషయం గమనించాలి. మోసం చేస్తున్నారు మన రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ. ఈ దేశంలో ఉత్పత్తి చెందినటువంటి నల్లధనం క్యాష్ రూపేణా ఇక్కడి నుంచి బయటికి పోవడం సంభవం కాదు. ఇది జరిగితే హవాలా సిస్టంలో వెళ్ళాలి, బ్యాంకింగ్ లో డిపాజిట్ చేసి బ్యాంక్ సిస్టంలోకి వచ్చేసింది. ఏదైనా ప్లాన్డ్ గా వెళ్తే లీగల్ గా వెళ్ళింది. ఇది ఏ ఎయిర్ క్రాఫ్ట్ లోనో విమానం ఇంకో దాంట్లో పెట్టి అక్కడ తీసుకెళ్ళడానికి ఇక్కడ మనకు చట్టాలు మన చట్టాల కింద ఉన్నాయి కాబట్టి ఇక్కడ మ్యానిపులేట్ చేసిన డెస్టినేషన్ లో అంత చౌకగా లేవు. వాళ్ళ పోలీసు వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ మన చట్టాలు అక్కడ చెల్లవు. సో వీళ్ళ పప్పులు అక్కడ ఉడకో. ఇక్కడున్న నల్లధనం అక్కడికి వెళ్ళడం అనేది అసంభవం. ఇక్కడే ఉంది. వాడు నేను నా దగ్గర 100 కోట్ల నల్లధనం పోగుపడి అంటే ప్రధాని ఇప్పుడు అడ్రస్ చేస్తున్న విషయంలో పాయింట్ లేదంటారు. డెఫినెట్ గా ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళిందో చెప్పదండి. నల్లధనం ఎలా పోయింది అక్కడ ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడే ఉంది, క్యాష్ ఇక్కడే ఉంది. మనకు లేదు అంటే వీళ్ళు ఎంత మాట్లాడినా ఆ దేశ చట్టాలు ఆ దేశానికి సంబంధించిన వాటిని. సార్ కిరణ్ గారు డైవర్ట్ అవుతాం ప్లీజ్. ఇది ఇక్కడి నుంచి నల్లధనం విదేశాలకు తీసుకెళ్లేది దాంతో మేము విభేదిస్తున్నాం. ఈ దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఏదైనా సరే ప్యారలల్ ఎకానమీలోకి వచ్చేదంతా కూడా క్యాష్ రూపేనా స్టార్ట్ అవుతుంది. ముందు చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో మళ్ళీ కార్పొరేట్ కల్చర్ ద్వారా సూట్ కేస్ కంపెనీలని మాడుతున్నారు. నాకు తెలియని విషయాలు అవి. కానీ ఈ క్యాష్ మాత్రం ఏదైతే విదేశాలకు వెళ్ళిందని వీళ్ళు చెప్తున్నారో వహాహా యహా లే ఆతే అంటున్నారే, అది లేదు. ఇక్కడే ఉంది. ఒకవేళ ఇక్కడి నుంచి రవాణా చేస్తే హవాలాకి 100 కోట్లు ఇస్తే నాకు 10% రిడక్ట్ చేసుకుని 90 కోట్లు డాలర్లో యూరోలో అక్కడ ఇస్తే ఒకే రోజు ఈ దేశ సంపద రెట్టింపైంది దాదాపు. అది కూడా మందే, ఇది కూడా మందే. మా పథకం కనుక అమలు చేస్తే ఇది వెలికి తీయడమే కాదు, అది వెనక్కి తెస్తాం. వినట్లా మా మాట ఎవరు వినే అవకాశం లేదు. ఎన్ని ఉత్తరాలు రాసినా రెస్పాన్స్ లేదు, ఇంటర్వ్యూలు లేవు. కలవలేదు నాయకులు. ఎంచుకున్న ప్లాట్ఫామ్ సరైనది కాదా? ఎందుకు వెళ్ళట్లేదు అంటారు అక్కడి వరకు? నలుగురిని విని ఆలోచించి చేసే పరిస్థితిలో ఉంటే ఎవరైనా చెప్పచ్చు. మీరు నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటే చెప్పే అవకాశం ఉండదు. నలుగురిని అడిగి చేసే విధానం ఉందో లేదో నాకు తెలియట్లేదు. ఎందుకంటే నేను నా కోసమే అడగలేదు. నాకు పదవి కానీ ఒక ఇది కానీ ఏది అడగల. దేశాన్ని బాగు చేసుకున్నాం ఎప్పటికైనా అని. మనకి స్వతంత్రం వచ్చిన రోజునే జపాన్కి కూడాను వాళ్ళకి కొత్త కాన్స్టిట్యూషన్ వచ్చింది. వాళ్ళు సర్వనాశనమైన రాష్ట్రం దేశం అది. వాళ్ళకి ఏ వనరులు లేవు. ఇన్ని ఉండి అక్కడ తర్వాత తాగడానికి నీరు లేవు, తినడానికి అన్నం లేదు, గాలి పీలుద్దామంటే అది కూడా కంటామినేటెడ్ రేడియేషన్ తోటి. అలాంటి స్థితిలో మనం ఒకే రోజున ముందుకెళ్ళడం మొదలు పెడితే 70 సంవత్సరాలు అయ్యేసరికి వాడు $17.63 ట్రిలియన్ జీడీపీతో ఉంటే తప్పుడు సమాచారం ప్రకారం ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ గారు శ్రీ సుబ్బారావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రభుత్వం ఇచ్చేటువంటి లెక్కలన్నీ కూడాను కరెక్టివ్ కావు, అందుకని ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా సహేతుకంగా ఉండే అవకాశం లేదు గతంలో కానీ ఇప్పుడు కానీ. మీరు కావాలంటే మొత్తం వ్యవస్థే మారాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. సో మొత్తానికి ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది డెసిసివ్, కంక్లూజివ్ అండ్ ట్రాన్స్పరెంట్ గా పారదర్శకతగా ఉండాల్సిన అవసరం ఉంది. సీక్రెట్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జిట్ తెలిసిన తర్వాతే ఎంట్రీ అవ్వాలని కూడా కొంతమంది అభిప్రాయపడడం జరిగింది. ఈ రిపర్కషన్స్ అన్ని కూడా ఆలోచించకుండా ఒక అనాలోచిత చర్య వల్ల ఈరోజు ఏదో కొంతమందిని దెబ్బతీయడానికి మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న సామాన్యులని ఇబ్బందుల పాలు గురి చేస్తున్నారనేది ప్రముఖులు అభిప్రాయపడుతున్న ఈ విషయం. సో దీనికి తక్షణమే ఏదైనా చర్యలు తీసుకొని సామాన్యులు ఈ ఇబ్బందుల నుంచి బయటపడే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అందరూ కూడా కోరుకుంటున్నారు.